హాయ్ అన్నలు, వెల్కమ్ టు జగన్ అఫీషియల్ వ్లాగ్స్. మిత్రులారా, నేను మీ జగదీష్పల్. అయితే రీసెంట్గా మనం ఒక వీడియో చేయడం జరిగింది. జగిత్యాల్లో దళిత సామాజిక వర్గాలకు ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదని. దాని గురించి ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. ఇల్లు ఇస్తలేరని మాట్లాడుతారు కానీ ఇయ్యకపోవడానికి గల కారణాలు కూడా ఒక వీడియో చేయని పెట్టాడు. అంటే ఇయ్యకపోవడానికి గల కారణాలు ఏముంది? నాకు తెలిసినంతవరకు మీ ఒంటి నిండా కులపిచ్చి ఊడిపోయి ఉన్నది, దానికి ఇస్తలేరు. ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే తినే ఆహార అలవాట్లను బేస్ చేసుకొని మాట్లాడుతుర్రని క్లియర్గా అర్థమైంది. ఈ ఒకరి ఆహార అలవాట్లను బట్టి, వారు ధరించే బట్టలను బట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది నా దృష్టిలో మాత్రం ఫూలిష్నెస్. ఇంకెందుకంటే మీరు అంధకారంలో బతుకుతుర్రని స్పష్టంగా చెప్పగలుగుతాయి ఈ వీడియోతోటి. ఇంకో విషయం ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. ఇతరుల ఆహార అలవాట్ల మీద ఆంక్షలు విధించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన కాకరకాయ నచ్చుతుంది, ఇంకొక ఆయనకి నచ్చదు. నాకు కాకరకాయ కూర నచ్చదు నువ్వు తినకనంటే అది ఎంతవరకు కరెక్టు? ఆ కాకరకాయ కూర తింటే నువ్వు మా ఇంట్లోకి రావద్దనంటే ఇక నీకు జంతువుకు పెద్ద తేడా లేదనేది ఇంకొక విషయం. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మనం మనుషులుగా పుట్టినాం. మనం పుట్టిన తర్వాత కులాలు వచ్చినాయి తప్ప మనకు పుట్టక ముందు కులాలు లేవు. అర్థమైందా? ఒక వ్యక్తి ఆర్థికంగా బలపడుతందుకు, ఆధిపత్యాన్ని చెలాయిస్తేందుకు ఏర్పరచుకునే కులాలు నా దృష్టిలో. ఇంకొకటి, సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక కుటీలమైన కుంటి బుద్ధితోటి నువ్వు ఇవాళ ఈ సమాజంలో బతున్నావు అనేది ఇంకొకటి అర్థమైపోయింది. నువ్వే కనుక మొగోను అయితే ఒక అమ్మకబ్బకి అంటే ఇక అది తక్కువ ముచ్చట. ఇంకో ఏంటంటే మేము కులానికే పుట్టినో, మేము మతాలకే పుట్టినో అనుకునేటోళ్ళు ఈ సమాజాన్ని వదిలి వేరే ఒక కొత్త సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మనిషిని మనిషిగా చూడరు కాబట్టి ఇతర మతాలల్లో కన్వర్ట్ అవుతారు అనేది నా అభిప్రాయం. అర్థమైందా? నువ్వు ఇటువంటి లంగపు కథలు పడ్డాక మాది వాళ్ళు రావద్దు, వాళ్ళు అది తింటారు ఇది తింటారు అనే దాన్ని అంచనా వేసుకున్న తర్వాత నీతో సహా ఈ భూమి మీద బతికేటువంటి వ్యక్తిని నువ్వేదో పెద్ద ఆకాశం నుంచి దిగొచ్చిన లెక్క ఫీల్ అయ్యి ఒక అంటరాని వ్యక్తిగా ముద్రేసి దాన్ని నీ నరనరాన్ని జీర్ణించుకొని అంటరాని తనం అనే ఒక ముద్రను స్టాంపును తయారు చేసి వాళ్ళ జీవితాల మీద రుద్ది మేము హిందువులం, మేము అది ఇది అని మాట్లాడితే ఇక నువ్వు మనిషిని మనిషి ఏడ చూసినట్టు? ఇక ఇతర మతాలలోకి ఎందుకు కన్వర్ట్ గారు? ఫస్ట్ మనిషిని మనిషిగా చూడడం నేర్చుకో బ్రదర్. తర్వాత ఇటువంటి కామెంట్లు పెట్టు, ఓకేనా? లేదు మాది ఇంతే ఉంటుందని మాట్లాడితే మాత్రం మాదిగలు దళిత సామాజిక వర్గాలు తయారు చేసినటువంటి ఏ వస్తువు అయినా కానీ, ఫుడ్ అయినా కానీ, ఏదైనా కానీ నువ్వు మనుషులకు